హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 14. కారులో వెళ్తున్న రిషికి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని అర్థమయ్యింది. మధుతో ఎవరికి ఏ శత్రుత్వం ఉంది? ఆమె అందరితో బాగా ఉంటుంది. దీని వెనుక ఎవరు ఉన్నారో వెంటనే తెలుసుకోవాలి అనుకున్నాడు రిషి. మధు ఇంట్లోకి రావటం చూసిన లత పరుగున ఆమె దగ్గరికి వచ్చి, మధు, ఏమైందే? నువ్వు బానే ఉన్నావుగా? హా, బానే ఉన్నానే. అయినా నువ్వెక్కడికి పోయావు రాత్రి? నిన్న సడన్‌గా అజయ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. బాగా తిట్టారు. అందుకే రిషి సార్ కూడా నువ్వు నువ్వు వచ్చే పరిస్థితిలో లేవు అని నిన్ను చూపించారు. అయినా సరే మార్నింగ్ వరకు నేను సారు నీ దగ్గరే ఉన్నాము. మధు, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించేశారు. ఎంత చెప్పినా వినలేదు. అందుకే వచ్చేసాను. ఇప్పుడెలా ఉంది మధు? బానే ఉన్నానే. అయినా నిన్న నువ్వు ఏం తాగావే? నాతో పాటుగానే సాఫ్ట్ డ్రింక్ తాగావు. అంతలా ఎందుకని పడిపోయావు? నాకు అదే అర్థం కావటం లేదే. సార్ కూడా అదే అడిగారు. ఏమైంది? ఏం తాగావు అని. కానీ నాకేమీ గుర్తులేదు. ఇది కొంచెం తేడాగా ఉంది అనిపిస్తుంది నాకు. అవును మధు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హా, అవును లత. సార్ కూడా నాకు అదే చెప్పారు. అబ్బో! రావణాసుడి నుంచి సార్‌కి ప్రమోట్ అయ్యాడన్నమాట అంది నవ్వుతూ లత. ఏడ్చావులే. ఏదో హెల్ప్ చేశాడని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చా అంతే. అలా ఏం లేదు కానీ మా మధు మొఖంలో ఎప్పుడు లేని ఆనందం ఎందుకు ఈరోజు తేడా కొడుతుంది? అంది ఆట పట్టిస్తూ లత. ఏం కొడుతుంది? నోరు ముయ్యవే. నువ్వు నీ మాటలు. పో ఇక నుంచి అని ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయింది మధు. ఇంకా అక్కడే ఉంటే ఆమె కనిపెట్టేస్తుంది అని అనుమానంతో తలుపేసుకుని షవర్ తిప్పి దాని కింద నిలబడి ఆ రోజు జరిగింది ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటుంది మధు. ఇన్ని రోజులు ఆమెలో గూడు కట్టుకున్న అన్ని భయాలు, బాధలు ఎవరో చేతితో తీసేసినట్టు మనసంతా ఫ్రీగా అయిపోయినట్టు ఉంది. ఇక ఫ్రెష్ అయి వచ్చి కాఫీ తాగుతూ ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. రిషి తన క్యాబిన్లో కూర్చుని మధు ఫైల్ గొడవ జరిగిన ముందు రోజు సీసీ ఫుటేజ్ చూస్తున్నాడు. మధు ఫైల్ వర్క్ కంప్లీట్ చేసి తన లాకర్లో పెట్టి లాక్ వేసి ఆ కీ కూడా ఆమె బ్యాగ్లోనే పెట్టుకోవడం కనిపించింది. కానీ మరి ఆ తర్వాత డిలీట్ అయిపోయింది సీసీటీవీ ఫుటేజ్లో. ఏమీ లేదు. అదంతా చూసిన రిషికి షాక్ అయ్యాడు. ఇదంతా ఎవరో కావాలనే ప్లాన్ ప్రకారమే చేశారు అనిపించింది. అది కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు అని ఎవరికో కాల్ చేసి విషయం చెప్పాడు. వాళ్ళు వాళ్ళ మెయిల్‌కి ఒక వీడియో పంపించారు. ఒక అరగంటకి అది చూసిన రిషికి తన అనుమానం నిజమయ్యింది అనుకున్నాడు మనసులో. డామ్ ఇట్! ఐ విల్ సీ యూ అని కసిగా కోపంగా పిడికిలి బిగించి అని అన్నాడు. ఈలోగా అజయ్ వచ్చి టైం అయిందని ఇంటికి వెళ్దాం రమ్మని అన్నాడు. ఇంకా ఆ రోజు పని ఏమీ లేదని రిషి కూడా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన రిషి టైర్డ్‌గా సోఫాలో వాలిపోయాడు. వసుధ కాఫీ తెచ్చిచ్చింది. అతను పక్కనే కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. ఇక నెక్స్ట్ డే సండే కావటంతో రిషి ఇంకా బెడ్ మీద నుంచి లేవలేదు. అజయ్ హడావిడిగా అతని రూంలోకి వచ్చి, రే రిషి లేవరా, ఇక్కడ కొంపలు మునిగిపోతుంటే నీకు నిద్ర ఎలా పడుతుందిరా? అబ్బా, పొద్దు పొద్దునే ఏంట్రా నీ గోల? పడుకోనివ్వు నన్ను అని అన్నాడు దుప్పటి ముసుగు వేస్తూ. అరే బాబు, మా అమ్మ నాకు వేరే సంబంధం తెచ్చింది. ఎంత చెప్తున్నా వినడం లేదు. లత గురించి చెప్తుంటే అస్సలు ఒప్పుకోవటం లేదు అని అన్నాడు దిగులుగా అజయ్. వెంటనే దుప్పటి ముసుగు తీసి, అదేంట్రా మీ ఇద్దరి గురించి ఆమెకు ముందు నుంచి తెలుసు కదా అని అన్నాడు రిషి. తెలుసురా బాబు, అయినా సరే లతను మర్చిపోయి నీకు నేను తెచ్చిన సంబంధం చేసుకోమని గోల చేస్తుంది అని అన్నాడు దీనంగా. లత కూడా బాగా ఏడుస్తుందిరా, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం రా అని అన్నాడు దీనంగా. ఏంటి వాళ్ళ ఇంటికా? సరే పద, వస్తున్నా ఇప్పుడే. ఫ్రెష్ అయి వస్తా ఉండు అని 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేశాడు. ఇదంతా నోరు వదిలేసి మరీ చూస్తున్నాడు. అజయ్ ఇంత ఫాస్ట్ గా రెడీ అయిన రిషిని చూసి, బాబు నోరు మరి అలా వదిలేయకు, ఈగలు దోమలు దూరిపోతాయి, పద వెళ్దాం అని కార్ కీస్ తీసుకుని బయటికి నడిచాడు. టిఫిన్ తినేసి వెళ్దాం రా బాబు. ఈ రోజు కనుక నేను తినకుండా బయటికి వెళ్తే అత్త నన్ను తిడుతుంది అని అన్నాడు భయంగా. ఏం కాదు, ఎప్పుడు ఇంట్లోనేనా, పద
మధు చేసే టిఫిన్ తిందాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అన్నాడు. ఇక వీళ్ళు వెళ్ళేసరికి లత ఇంకా మధు ఇద్దరు బాల్కనీలోనే కూర్చున్నారు. అప్పటికే ముక్కు చీరుతూ అజయ్ను బూతులు తిట్టుకుంటూ ఉంది లత. అది చూసిన రిషి చిన్నగా నవ్వుకుంటున్నాడు. వీళ్ళని చూసిన లత వెంటనే లేచొచ్చి, నన్ను వదిలేసి మీ అమ్మ చెప్పిన ఆ డబ్బున్నదాన్ని చేసుకుని నాకు అన్యాయం చేస్తావా? ఇన్ని రోజులు నాతో తిరిగి నన్ను మోసం చేస్తావా అంటూ ఏడుపు అందుకుంది. అప్పా తల్లి, ముందా ఏడుపు ఆపు. ఎందుకు నా మీద అంత అపనమ్మకం నీకు? నీ మీద కాదు, మీ అమ్మ మీద అని అంది మళ్ళీ ముక్కు చీదుకుంటూ. ఇదంతా చూస్తున్న రిషికి నవ్వు ఆగడం లేదు. లతకి అన్యాయం చేయకండి అజయ్ గారు, ప్లీజ్ అని మధు కూడా ఏడుపు అందుకుంది. హే ఆపండి, ఇద్దరు ఇప్పుడు ఏమైపోయిందని ఇంత రాదంతం చేస్తున్నారు? నేనేమైనా నిన్ను వదిలేస్తున్నాను అని అన్నానా అని తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. అక్కడ ఇంట్లో మా అమ్మ గోల, ఇక్కడ మీ గోల. అసలు ఎందుకని మీ అమ్మకి నచ్చలేదు నేను? వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని చేసుకోమంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయంట, అందుకోసమే. అంతే అంటావా? ఎంత సింపుల్ గా చెప్తున్నాడు చూడు. నాకు డబ్బులు లేవని వద్దు అంటున్నారా? నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అజయ్ అని అంటూ ఏడుస్తూ అతను గుండెల మీద వాలిపోయింది లత. వీళ్ళని చూసిన మధు రిషి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఇద్దరు కళ్ళు కలుసుకున్న వెంటనే మళ్ళీ వీడిపోయాయి. ఈలోగా రిషి కల్పించుకుని, మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా అని అన్నాడు. రిషి మాటిచ్చాడంటే చేసి తీరుతాడు. ఇంకేంటి, మనం ఫ్రీగా ఉండొచ్చు ఇప్పటి నుంచి అని అనుకున్నారు ఇద్దరు. సరే కానీ నీ గోదావరి డ్యామ్ కి ఆనకట్ట వేసి మాకు టిఫిన్ సంగతి చూడు, బాగా ఆకలి వేస్తుంది అని అన్నాడు అజయ్. కొంపతీసి నువ్వు వండుతావా ఏంటి అని అన్నాడు భయం నటిస్తూ లత వైపు చూస్తూ. ఆ మాటకి అందరూ నవ్వేశారు. వెళ్ళి మ్యాడ్, వెళ్ళి మా కోసం మంచి టిఫిన్ ప్రిపేర్ చేయి అని అన్నాడు రిషి. నా పేరు మ్యాడ్ కాదు అని అంది మధు ఉక్రోషంగా. అజయ్ ఇంకా రిషి మధు వంటింట్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే మధు వాళ్ళ కోసం కట్టె పొంగలి ఇంకా పల్లి చట్నీ చేసి తెచ్చింది. లత అవి ప్లేట్స్ లో సర్ది వాళ్ళకి వడ్డింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ సరదాగా తిని కాసేపు టీవీ చూశారు. మధుకి ఎందుకో ఇలా వాళ్ళతో, ముఖ్యంగా రిషితో కలిసి అలా సరదాగా ఉండటం చాలా ఎందుకో మంచిగా అనిపిస్తుంది. ఎందుకో గాని ఆమెకి అర్థం కావటం లేదు. అందరం సినిమాకి వెళ్దామా అని అన్నాడు అజయ్. ఓ వెళ్దాం అని అందు మధు హుషారుగా. నీకే టెన్షన్ లేదా బాబు, సినిమా అంటున్నావు అని అంది లత. నీ టెన్షన్ తగ్గించడానికే వెళ్దాం అంటున్నా తల్లి, వద్దు అంటే మానే అని అన్నాడు కూర్చుంటూ. లేదు లేదు వెళ్దాం అని అన్నాడు రిషి కూడా. అయినా నువ్వు సినిమాకి వెళ్ళటం మానేసావు కదరా ఎప్పుడో అని అన్నాడు అజయ్. ఇప్పుడు వెళ్ళాలని ఉంది, ఏ నువ్వు రావా అని అన్నాడు కళ్ళెగరేసి రిషి. ఓ అద్దా, అర్థమైందిలే బాబు, పద అని అన్నాడు అజయ్. మేము ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తామని ఇద్దరు లోపలికి వెళ్ళి ఒక పావు గంటలో వచ్చారు. అందరూ కలిసి థియేటర్కి వెళ్ళారు. ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవటం వలన డైరెక్ట్ గా హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. అజయ్ లత ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. లత పక్కన మధు కూర్చుంది. మధు పక్కన ప్లేస్ ఉండడంతో రిషి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యారు? మీ ఫ్రెండ్ పక్కన వెళ్ళి కూర్చోండి అని అంది మధు. హలో, నేను నీ బాస్ని అని అన్నాడు రిషి. హలో, అది ఆఫీస్లో, ఇక్కడ కాదు అని అంది మధు కావాలని. ఇదేమైనా నీ బాబు కట్టించిన హాల్ అనుకుంటున్నావా, లేదా నువ్వు సీట్స్ అన్ని కొనేసావా అని అన్నాడు వెటకారంగా. అదిగో ఆ వెటకారమే వద్దు అనేది బాబు. బాబు గీబు అన్నావనుకో బాగోదు చెప్తున్నా అని అంది ఉక్రోషంగా. ఆమె అలా ఉడుక్కుంటుంటే అతనికి నచ్చింది ఇంకా ఏడిపించాలని. ఇక్కడే కూర్చుంటా, ఏం చేసుకుంటావో చేసుకో అని అక్కడే సెటిల్ అయ్యాడు ఆమె పక్క సీట్లో. రావణుడు, రావణ్ అని నోట్లో తిట్టుకుంటూ, ఓయ్ ఏమంటున్నావు? ఏమీ అనలేదే, దమ్ముంటే బయటికి చెప్పు. హా, ఐ హేట్ యు రావణ్ అని అన్నాను అని అంది. ఈ మాత్రం ధైర్యం చాలా? నిన్ను అంటూ ముందుకు రాబోయాడు. హే ఆపండి మీ గొడవ, మూవీ స్టార్ట్ అవుతుంది, చిన్నపిల్లలు నయ్యం మీకంటే అని విసుక్కున్నాడు అజయ్. ఇదిగోండి మీ ఫ్రెండు. ఏమైంది మధు ఫిర్యాదు చేస్తున్నట్టు? ఓయ్ మ్యాడ్, ఏంటి నన్ను అంటున్నావు అని అన్నాడు రిషి యాటిట్యూడ్ గా. అబ్బా ఆపండ్రా బాబు అని అన్నాడు అజయ్ రెండు చేతులు జోడించి. పక్క వాళ్ళు కూడా సైలెంట్ అన్నట్టే చూశారు. ఇక అందరూ నవ్వుకుని సైలెంట్ గా మూవీ చూశారు. ఓయ్ మ్యాడ్, ఇందాక ఏదో అన్నావు అని అన్నాడు చిన్నగా. నేనేం అనలేదే. అదే రావణ్ అని, ఐ హేట్ యు రావణ్ అని
అదా! ఐ హేట్ యూ రావణ్ అని అన్నాను. మధ్యలో ఒక డియర్ అనొచ్చుగా అని అన్నాడు నెమ్మదిగా. ఏంటి అంది కళ్ళు పెద్దవి చేసి. నీకు వినపడలేదా? మళ్ళీ చెప్తా. ఏం అక్కర్లేదు వినిపించింది. సైలెంట్ గా సినిమా చూడండి. లేకపోతేనా డిస్టర్బ్ చేస్తాను. తర్వాత అందరూ మనల్ని తిడతారు. ఆమె ముఖంలోకి ఒక్క క్షణం చూసి మళ్ళీ స్క్రీన్ మీదకి చూపు నిలిపాడు. అతని లోకం అంతా కొత్తగా వింతగా ఆనందం అంతా అతని ముందే ఉన్నట్లుంది రిషికి. సినిమా చూసి రెస్టారెంట్కి వెళ్లారు నలుగురు. బిర్యానీ తినేసి కార్లో అలా వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటూ రిషి కార్ని ఒక ఇంటి ముందు ఆపాడు. ఎక్కడికి తీసుకొచ్చాడో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అది ఎవరిల్లో కాదు, అజయ్ వాళ్ళ ఇల్లు. ఒరేయ్, ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? అసలే మా అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. వద్దురా అని అన్నాడు టెన్షన్ గా. లత కూడా టెన్షన్ గానే ఉంది. అంత భయపడేవాడివి ఎందుకు ప్రేమించావరా? నీ ప్రేమ కోసం నువ్వే ధైర్యంగా నిలబడలేకపోతే ఇంకా జీవితాన్ని ఎలా ఎదుర్కొంటావు? అది కాదురా, భయం కాదు, అమ్మ బాధపడుతుందని కొన్ని రోజులు ఆగాక ఒప్పిద్దామని. అసలే ఇప్పుడు చచ్చిపోతానంటూ భయపెడుతుంది. లతని మర్చిపోయి నువ్వు బ్రతకగలవా? నో, తను లేకుండా నేను ఉండలేనురా అని అన్నాడు బాధగా. వాళ్ళు చచ్చిపోతానన్నారు, వీళ్ళు చచ్చిపోతానన్నారు అంటున్నావు. నిన్ను నమ్మి నిన్ను ప్రేమించిన అమ్మాయికి నువ్వు చిన్న హోప్ ఇవ్వలేవా అని అన్నాడు. అజయ్ రిషి కళ్ళల్లోకి చూశాడు. చూడు, నీ ప్రేమను నువ్వే గెలిపించుకోవాలి. చిన్న ప్రయత్నం కూడా చేయకుండా వెనకడుగు ఎందుకురా వేయటం? ముందు నువ్వు వెళ్ళు. అప్పటికి అవ్వకపోతే నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను. ఓకేనా? అని కారు దిగి లతాని కూడా దిగమని ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి వెళ్ళాడు. లత భయంగా అజయ్ వెనకే దాక్కుంది. గుమ్మ ముందు నిలబడి ఉన్నారు ఇద్దరు. బయట నుంచి రిషి ఇంకా మధు అలానే చూస్తున్నారు. అమ్మా అని అన్నాడు అజయ్. వీళ్ళని అక్కడ చూసిన అజయ్ వాళ్ళ అమ్మ కంగారుగా అక్కడికి వచ్చి, ఏంట్రా, దీన్ని పెళ్లి చేసేసుకున్నావారా? ఏమండి, ఇలా రండి, నీ కొడుకు ఎంత నిర్వాకం చేశాడో చూడండి అంటూ అరుస్తూ కేకలేస్తుంది. అబ్బా అమ్మా, మేమేమి ఇంకా పెళ్లి చేసుకోలేదు, నీతో మాట్లాడదామని తీసుకొచ్చాను అని అన్నాడు అజయ్. వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఆమె చేయి పట్టుకొని ఉండడం గమనించింది. ముందు దాని చేయి వదలరా అని అంది కోపంగా. వదలడానికి కాదమ్మా నేను పట్టుకుంది. చూసారా చూసారా, వీడు ఎంతకి తెగిచ్చాడో? నాకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చేసింది వీడికి. నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. నేను చెప్పిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు సంతోషంగా ఉంటావరా? లేదంటే నేను చచ్చిపోతాను, ఇప్పుడే చెప్తున్నాను అని అంది కోపంగా అరుస్తూ అజయ్ వాళ్ళమ్మ. ఈ లోపు రిషి మధు కూడా లోపలికి వచ్చారు. మరి వీళ్ళిద్దరు పెళ్లి దగ్గరుండి జరిపించగలడా రిషి? వాళ్ళ అమ్మని ఒప్పుకోగలుగుతాడా అనేది మనం వచ్చే భాగంలో చూద్దాం. అది కాకుండా ఇంకో 2-3 ఎపిసోడ్లో మధు రిషిల్ మ్యారేజ్ కూడా అయిపోతుంది. ఇక నుంచి మ్యారేజ్ లైఫ్ కూడా స్టార్ట్ చేస్తాను. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.